Hi friends, welcome to our channel UPSC and SPSC. We have completed some articles related to Election Commission of India previous class, Article T24 Clause 1, 2 and 5 etc. And we also covered Election Commission of India Amendment Act 2023. So we will discuss further articles. Then we're moving to the subject. బిఫోర్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ దట్ పేర్ యాక్ట్ బుక్ అనేసి ఒకటి ఉంటుందండి రిలేటెడ్ టు అంటే ఆర్టికల్స్ షెడ్యూల్స్ సో అన్నీ ఉంటాయి అందులో మీరు పాలిటిక్ ఏ బుక్ అయితే రిఫర్ చేస్తున్నారో ఆ సోర్స్తో పాటు బేర్ యాక్ట్ అనే బుక్ కూడా రిఫర్ చేయండి సో ఇట్ విల్ ఫర్దర్ ఇంప్రూవ్ యువర్ స్కిల్ ఇఫ్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 324 క్లాస్ 3 చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా షెల్ యాక్ట్ as చైర్మన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు కదండి. ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్లో 3 మెంబర్ బాడీ ఉంది, సిఈసి ప్లస్ 2ఈసి. సో చైర్మన్గా సిఈసి ఉంటారు, దాన్నే థర్డ్ ఆర్టికల్ 324 క్లాస్ 3 చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 324 క్లాస్ 4. సో ఈ ఆర్టికల్ మనకి ఏం చెప్తుందంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి అంటే ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు రీజనల్గా కూడా కమిషనర్స్ అవసరం అవుతారు కదా. సో ఇన్ కన్సల్టేషన్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారండి రీజనల్ కమిషనర్స్ని కూడా. ఎందుకంటే ఆర్టికల్ 1లో ఉన్న ఫంక్షన్స్ సో అవి ఎలక్టరల్ రోల్స్ ప్రిపేర్ చేయడం వీటన్నిటికీ ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఒక్కదాంతో అవ్వదు కాబట్టి సో రీజనల్ కమిషనర్స్ని అపాయింట్ చేస్తారు ప్రెసిడెంట్. అది ఆర్టికల్ 324 క్లాస్ 4. నెక్స్ట్ ఆల్రెడీ ఇంకా 5th క్లాస్ గురించి మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసేసాం, సో అందుకే మళ్ళీ డిస్కస్ చేయట్లేదు. నెక్స్ట్ ఆర్టికల్ 324 క్లాస్ 6. ఈ ఆర్టికల్ దేని గురించి అంటే గవర్నర్ ఆర్ ప్రెసిడెంట్ ఎవరైతే వాళ్ళు అంటే ఇప్పుడు మనకి ఎలక్షన్స్ జరిగితే చాలా వర్క్ ఉంటుంది కదా. సో ఎలక్షన్ ఓట్ కౌంటింగ్ ఇవన్నీ, సో వాటికి స్టాఫ్ని అరేంజ్ చేయాలి ఎలక్షన్ కమిషన్కి. ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అరేంజ్ చేస్తారు. సో ఆర్టికల్ 324 క్లాస్ 1లో ఉన్న వర్క్ని కంప్లీట్ చేయడానికి ఫర్దర్గా ఈ స్టాఫ్ని అలాట్ చేస్తారు. నెక్స్ట్ విల్ బి one general electoral rule for every territorial constituency. No person shall be ineligible on the ground only of religion, race, caste, sex or any of them. ఈ గ్రౌండ్స్లో మాత్రం